హలో అండి. ప్రెగ్నెన్సీ స్కాన్లో ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు? సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కొంతమంది యాంగ్షియస్ పేషెంట్స్ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవాళ్ళు కొన్ని రోజులు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఇంట్లో యూరిన్ టెస్ట్ చేసుకుని అది నెగిటివ్ వచ్చిందని, మేడం మాకు ప్రెగ్నెంటే అనిపిస్తుంది కానీ యూరిన్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది, సో మీరు కన్ఫర్మ్ చేయడానికి మాకు స్కాన్ రాసివ్వండి అని అడుగుతూ ఉంటారండి. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే, ఎర్లీ ప్రెగ్నెన్సీలో హెచ్సిజీ అనే హార్మోన్ మన బాడీలో ఎలివేట్ అవుతుంది. సో అది ఫస్ట్ బ్లడ్లో ఎలివేట్ అవుతుంది, తర్వాత నెమ్మదిగా యూరిన్లో డిటెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతే మనకి యూట్రస్లో చేంజెస్ స్టార్ట్ అవుతాయండి. అదే మనకి స్కాన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో యూరిన్ టెస్ట్ మీకు నెగిటివ్ వచ్చింది అంటే, ఒకటి మీరు ప్రెగ్నెంట్ కాకపోయి ఉండొచ్చు, లేదంటే మీ ప్రెగ్నెన్సీ చేంజెస్ కొంచెం స్లోగా అవుతూ ఉండుండొచ్చు. సో ఆ టైంలో మీరు స్కాన్ చేయించడం వల్ల ఎలాంటి క్లారిటీ తెలియదండి. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా మనం అక్కడి నుంచి ఒక 10 to 14 days ఆగిన తర్వాతే మనము స్కాన్ రాస్తాం. అప్పుడే మనకి బేబీ హార్ట్ బీట్ ఇవన్నీ కొంచెం క్లారిటీగా తెలుస్తాయి. సో ఈ టైంలో మీరు చేయగలిగింది ఏంటంటే, ఒకటి 1 week వెయిట్ చేసి చూడండి అండ్ రిపీట్ చేయండి మళ్ళీ యూరిన్ టెస్ట్, ఆర్ఎల్స్ బ్లడ్లో హెచ్సిజీ లెవెల్స్ చెక్ చేసుకోండి.